హాయ్ గైస్ ఈరోజు మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే మనలో ఒక సబ్స్క్రైబర్ ప్యాలిండ్రోమ్ ప్రోగ్రామ్ చేయమన్నాడు. సో చూద్దాం ప్యాలిండ్రోమ్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్యాలిండ్రోమ్ నెంబర్స్ ఎలా ఉంటాయి? సో రివర్స్ చేసినా కూడా అదే నెంబరే రావాలి. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాలిండ్రోమ్ నెంబర్స్ ఏంటంటే 121 ఇలా. సో ఇది మనకి ఇన్పుట్ అనమాట. రైట్, 121 అవుట్పుట్. వన్ ట్వంటీ వన్. సో మనకి ఇన్పుట్ 121 కదా. సో దాన్ని రివర్స్ చేసినప్పుడు మనకి 121 రావాలి. సో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నా. సో యూజర్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి నెంబర్ని స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నా. సో స్కానర్ క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసేసుకున్నా. దెన్ నేను ఒక నెంబర్ని రీడ్ చేయాలి కాబట్టి ఇంటీజర్ వేరియబుల్ని తీసుకుంటున్నా. n ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ నెక్స్ట్. ఇంటీజర్కి ఏంటి ఫంక్షన్? నెక్స్ట్ ఇంట్, రైట్. సో నెక్స్ట్ ఇంట్ తీసుకున్నా. దెన్ మనకేంటంటే ఆ నెంబర్ కండిషన్ ఏంటంటే వైల్ లూప్ రాసిన కండిషన్ అంటే n గ్రేటర్ దాన్ 0. n గ్రేటర్ దాన్ 0 అయితే మనకేంటంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా రిజల్ట్ అని. n పర్సంటైల్ మాడ్యూల్ డివిజన్ ఎందుకు చేస్తున్నానంటే లాస్ట్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మాడ్యూల్ డివిజన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మాడ్యూల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రెస్ అని ఇచ్చుకుంటున్నా. ఇక్కడ రెస్ ఇవ్వలేదు కదా. సో ఇక్కడ రెస్ అని ఇచ్చుకుంటున్నా. దెన్ రెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చా. దెన్ ఇంకేంటంటే సో మనకేంటి అక్కడ సమ్ చేయాలి. సో ఆ సమ్ ఎలా చేయాలంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ స్టార్ 10 ప్లస్ రిజల్ట్ ఇదనమాట. సో ఇక్కడ సమ్ ఇచ్చాను కదా, నేను సమ్ ఇక్కడ ఇవ్వలేదు, ఇన్స్లైజ్ చేసుకోలేదు, ఇక్కడ సమ్ ఇస్తున్నా. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ నేను ఇక్కడ ఏంటంటే లాస్ట్ నెంబర్ని రిమూవ్ చేయాలి. లాస్ట్ నెంబర్ని రిమూవ్ చేయాలంటే డివిజన్ వాడతాం. సో ఇక్కడ డివిజన్ వాడాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్ నెంబర్ని రిమూవ్ చేసి లాస్ట్ డిజిట్ని రిమూవ్ చేసి అదే ఎన్కే నేను అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ అసైన్ చేశాను. సో ఇప్పుడు ఈ వైల్ లూప్ ఎలా రన్ అవుతుందంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 121 ఇచ్చాను అనుకో. సో n గ్రేటర్ దెన్ 121 ఈజ్ గ్రేటర్ దెన్ 0, రైట్. సో లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో రిజల్ట్ ఏంటంటే ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు n పర్సంటైల్ బై 10. ఇక్కడ మాడ్యూల్ డివిజన్ ఏం చేస్తుందంటే నీకు లాస్ట్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, రైట్. లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏంటి 1ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ దీంట్లో ఏం స్టోర్ అయి ఉంటుంది? 1 స్టోర్ అయి ఉంటుంది రిజల్ట్లో. సో ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ స్టార్. సమ్లో ఎంత ఉంది మనకి వాల్యూ? 0 ఉంది. 0 ఇంటూ 10 ఎంత? 0 ప్లస్ రిజల్ట్లో ఎంత ఉండింది? 1. దెన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు సమ్లో ఎంత స్టోర్ అయింది? 1 స్టోర్ అయింది. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు n పర్సంటైల్ బై 10. ఇప్పుడు n పర్సంటైల్ బై 10 అంటే n డివిజన్ బై 10 అంటే లాస్ట్ నెంబర్ని రిమూవ్ చేస్తుంది. అప్పుడు ఏంటి 121లో లాస్ట్ డిజిట్ పోతే 12 మిగులుతుంది. సో 12 ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వస్తుంది. సో 12 గ్రేటర్ దెన్ 0, ట్రూ, కండిషన్ ట్రూ. సో ఇక్కడికి వస్తుంది. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు n 12 బై 10. 12 బై 10 అంటే 2 మిగులుతుంది. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ సమ్ ఎంత? 1. సో ఇక్కడ 1 స్టార్ 10. 10 ఎంత? 1 ఇంటూ 10 ఎంత? 10 ప్లస్ రిజల్ట్ ఎంత? 2. ఎంత అవుతుంది? 12 అవుతుంది. సమ్లో 12 స్టోర్ అవుతుంది. దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు n పర్సెంట్. n ఇప్పుడు ఎంత ఉంది? 12 ఉంది, రైట్. 12 బై 10. అప్పుడు ఏంటి లాస్ట్ నెంబర్ రిమూవ్ అయిపోతుంది, 1 మిగులుతుంది. సో ఇక్కడికి వస్తుంది 1 గ్రేటర్ దెన్ 0, కండిషన్ ట్రూ. దెన్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు n పర్సెంటైల్ బై 10, 1 బై 10. సో అప్పుడు ఏంటి మనకి
ఎంత వస్తుంది? 1 వస్తుంది రిమైండర్. దెన్ సమ్‌లో ఎంత ఉంది మనకి? 12. 12 ఇంటూ 10 ఎంత? 120. ప్లస్ మనకి రిజల్ట్లో ఎంత ఉంది? 1 ఉంది. సో 120 ప్లస్ 1 ఎంత? 121. దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు n పర్సెంటైల్ బై n మాడ్యూల్ బై n డివిడ్ బై 10. అప్పుడేంటి మనకి 0 వస్తుంది. సో 0 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ఫాల్స్. సో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. రన్ అయితే చేశాను. సో ఇక్కడ ఎందుకంటే కన్సోల్ ఏం మనకి ఎందుకు రాలేదంటే, సో ఇక్కడ మనం యూజర్కి చెప్పానుగా, యూజర్కి తెలియాలంటే ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇవ్వాలి మనం ఇక్కడ. అదేంటంటే ఎంటర్ ఏ నెంబర్. సో ఇచ్చాను అనమాట. సో ఇంకొకసారి రన్ చేద్దాం. సో yes, it is asking us to enter a number. Then 121. నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నా. SYSO సమ్, ప్రింట్ సమ్. సమ్లోనే కదా మనకి వాల్యూ ఉండేది. సో అందుకే సమ్ని ప్రింట్ చేస్తున్నా. 121. ఎస్, మనకైతే ప్రోగ్రామ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. దెన్ ఇప్పుడు అది ప్యాలిండ్రోమా కాదా అని ఎలా చెక్ చేస్తాం మనం? చూద్దాం. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఎన్ని ఇచ్చాను కదా, ఆ ఎన్నిని ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు n టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, నేను ఇఫ్ టెంప్ ఈక్వల్స్ టు సమ్ అయితే అప్పుడేంటి మనకి అది ఈక్వల్స్ టు అయితే ప్రైమ్ నెంబర్, ప్యాలిండ్రోమ్, రైట్? సో ప్యాలిండ్రోమ్ కాకుంటే నాట్ ఏ ప్యాలిండ్రోమ్. నాట్ ఏ ప్యాలిండ్రోమ్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నా. సో 121 ఇస్తున్నా, రైట్? ప్యాలిండ్రోమ్, దిస్ ఏ ప్యాలిండ్రోమ్ నెంబర్. ఇంకొకసారి రన్ చేస్తున్నా. సో 123 ఇస్తున్నా. 123 ఈజ్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. సో మన ప్రోగ్రామ్ కరెక్ట్గానే వర్క్ అవుతుంది. సో